సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు. ఏవైతే యూపీఐకి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ, అమెజాన్ అయితే ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏందంటే ఫిబ్రవరి నుంచి ఏందంటే వర్క్ చెయ్యవు అని చెప్పేసి చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అంటే ఏ అప్లికేషన్స్ అనేవి పని చేస్తే, ఏ అప్లికేషన్స్ అనేవి పని చేయవు, అసలు వచ్చిన అప్డేట్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఎన్‌పీసీఏ వచ్చేసి ఏంది అంటే ఈ యూపీఐ అప్లికేషన్స్‌కి ఏందంటే ఒక రూల్‌ని అయితే పాస్ చేయడమే జరిగింది. ఆ రూల్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఎవరికైనా అమౌంట్ పంపించినప్పుడు ఏందంటే మనకంటూ ఒక ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఫార్మ్ అవుతుంది కదా! ఆ ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ అంతేకాకుండా నంబర్స్ మిక్సింగ్‌తోనే ఉండాలి తప్ప అందులో సింబల్ గాని, హాష్‌ట్యాగ్ సింబల్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి రూల్ అయితే పంపించడం అయితే జరిగింది. ఎందుకంటే గాని, హాష్‌ట్యాగ్స్ ఉంటే ఏందంటే ఏదైనా ఫ్రాడ్ సిట్యుయేషన్ జరిగినప్పుడు వాటిని ట్రాక్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందని చెప్పేసి డెఫినిట్‌గా నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి రూల్ అయితే పంపించడం అయితే జరిగింది. ఓకేనా? అలా చూసుకుంటే ఏందంటే ప్రెజెంట్ ఫోన్‌పే అంతేకాకుండా గూగుల్ పే వచ్చేసి ఈ రూల్‌ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు కాబట్టి సో, అప్లికేషన్ నుంచి మీరైతే అమౌంట్ పంపించుకోవచ్చు ఇప్పుడు. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? బట్ అవి కాకుండా వేరే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్నొచ్చేసి ఏందంటే ఈ రూల్‌ని ఫాలో అవుతున్నారు. కొంతమంది ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాటి నుంచి మీరైతే అమౌంట్ అయితే పంపించడం అనేది కుదరదు. వాళ్ళు కూడా వెరీ సూన్ ఈ అప్డేట్‌ని వాళ్ళేందంటే ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అప్పుడు దాని నుంచి కూడా అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. ఓకేనా? బట్ అవి ఏ అప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీరొకసారి ఏదైతే పాస్ట్‌లో మీరు ట్రాన్సాక్షన్ చేసుంటారు గదా! ఆ ట్రాన్సాక్షన్ ఐడీఎక్స్ చెక్ చేసుకోండి. దాంట్లో ఈ నంబర్స్ అంతేకాకుండా ఆల్ఫాబెట్స్ కాకుండా సింబల్ గాని, హాష్‌ట్యాగ్ సింబల్ ఉందనుకోండి. సో, దాని నుంచి అమౌంట్ పంపించడం అనేది కుదరదు. ఓకేనా? సో, క్లారిటీగా చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో, నేను వీలైతే పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో, చెక్ చేసుకోండి. లేదంటే నేను చెప్పిన విధంగా అయితే చెక్ చేయండి. ఓకేనా? సో, ఇంతే తప్ప దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ ఫోన్‌పే, గూగుల్ పే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేది కాబట్టి సో, దాని నుంచి ప్రెజెంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.